బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఈ ప్రాంతంలో బలమైన ఈదురుగాలు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలోని మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పుగోదావరి, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఈ జిల్లాలోని భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. మనందరికీ కూడా తెలుసున్నది. దీని మీద ఇమీడియట్ గా గౌరవ సీఎం గారు ఒక 4 రోజుల ముందు నుంచి కూడా ప్రిపేర్నెస్ కి అందరితోని కూడా మాట్లాడటం, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ప్రిపేర్నెస్ లో ఉండాలి అని చెప్పి అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. మాక్సిమం 28th midnight మోస్ట్ ప్రాబబ్లీ కాకినాడ దగ్గర ఇది హిట్ ఇచ్చే పరిస్థితి ఉంది. అంటే 28th మార్నింగ్ ఇది తీవ్ర తుఫాన్ కింద మారిపోతుంది. కాబట్టి దీన్ని కొంచెం తీవ్రంగానే పరిగణించి దీన్ని కొంచెం సీరియస్ గానే తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ఆల్ ఎస్ఓడీస్ కి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సుమారుగా అన్ని డిపార్ట్మెంట్ చేసుకున్నాం. సుమారు ఎక్కడ సహాయక చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని సుమారుగా ఒక 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని దగ్గర మనకి 13 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని, అంటే రిజర్వ్లో ఉన్న వాటిలన్నింటినీ కూడా కలుపుకొని దగ్గర 13 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని, ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఎస్డీఆర్ఎఫ్ టీంలో 30 మంది టీమ్ మెంబర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఫుల్ ఎక్విప్మెంట్స్తో వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకొని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఎన్ని రిలీఫ్ క్యాంప్స్ అని ఏర్పాటు చేయాలి అవన్నీ కూడా కలెక్టర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఆ జిల్లాలకు చేరుకొని ఆ జిల్లాల దగ్గర నుంచి ప్రిపేర్నెస్ని చెక్ చేసుకోవటం, ఆ రిలీఫ్ క్యాంప్స్ ఎలా ఉన్నాయి, రిలీఫ్ క్యాంప్స్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి శానిటేషన్ దగ్గర నుంచి వాటర్ సప్లై వరకు ప్రతిదీ కూడా వాళ్ళకి పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసుకొని వాళ్ళకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. దాదాపు 5 మండలాలు మనకి సివియర్లీ ఎఫెక్ట్ ఉంటుంది. పెద్దాపురం డివిజన్లో ఒకటి, మాకు మిగిలినవి కాకినాడ డివిజన్లోను. సో కాకినాడ ఆర్డీఓ కింద ఈ 4 మండలాలు నేను పర్యవేక్షిస్తున్నాను. సివియారిటీని దృష్టిలో పెట్టుకుని దాదాపు 90 పునరావాస కేంద్రాలను ఇప్పటికే గుర్తించి ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలన్నిటికీ ఇన్ఛార్జీలు పెట్టారు. జనరేటర్ సౌకర్యం ఇప్పిస్తున్నాం మేము. అదేవిధంగా కంటిన్యూస్ డ్రింకింగ్ వాటర్కి కూడా ఆర్డబ్ల్యూఎస్ వారితో ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు ఫిషర్మ్యాన్ ఏరియాలో నేరుగా ప్రభావం చూపేటువంటి మండలం మాకు ఉప్పాడ కొత్తపల్లి ఉంటుంది. ఎందుకంటే దాదాపు ఒక 2000 కుటుంబాల దాకా సముద్రం ఒడ్డున ఇళ్ళు ఉంటాయి. వాటిలన్నిటికీ ఖచ్చితమైనటువంటి ప్రభావం ఉంటుంది. కాబట్టి వారందరినీ కూడా రేపు ఉదయం నుండి పునరావాస కేంద్రాలకి వచ్చామనేసి హెచ్చరించడం జరిగింది. ఆటోల ద్వారా వారందరినీ హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా మత్స్యకార పెద్దలందరితోటి కూడా ఇప్పుడే ఒక 200 మందితో అన్ని గ్రామాల నుండి సమావేశం జరిపి వారందరి సహకారం కోరటం జరిగింది. కొంచెం రెసిస్టెన్స్ ఇస్తూ ఉంటారు. మేము చాలా తుఫాను చూసామని ఏం పర్వాలేదు అనేటువంటిది రెసిస్టెన్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఇది అన్నిటి తుఫాను వంటిది కాదు, మనకి తీరం దాటుతున్నది. ఎక్కడో తీరం దాటే తుఫాను కాదు కాబట్టి హెవాక్ మనకే ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అందరికీ నచ్చడం జరిగింది. మనకి మోంతా తుఫాను 28వ తారీఖు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటుతారు. అంటే ఇప్పటికైతే ప్రెడిక్షన్ కళింగపట్నం నుంచి మచిలీపట్నం మధ్యలో ఎక్కడైనా తగలవచ్చు. మోస్ట్లీ అరౌండ్ కాకినాడ ల్యాండ్ ఫాల్ ఉంటుంది అని చెప్పి ప్రెడిక్షన్ ఇచ్చారు. అది 28వ తారీఖు ఈవినింగ్ కానీ నైట్ కానీ మనకు ఉంటుంది. సో మనకు రేపటి నుంచి వర్షాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మన విజయనగరం దగ్గరికి వచ్చేప్పటికి రేపటి నుంచి మనకు రైన్స్ ఉన్నాయి. సో ఈ రైన్స్ విషయం మనము మొత్తం కూడా మన డిస్ట్రిక్ట్ కానీ మండల్స్ కానీ అన్ని అలర్ట్ చేసి వచ్చాము. మున్సిపాలిటీస్ కానీ డిస్ట్రిక్ట్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాము. ఆల్ మండల్స్లో కూడా మనము కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరు సచివాలయం స్టాఫ్ని కూడా కన్సర్న్ సచివాలయాల్లో ఉండమడం జరిగింది. ఫర్ నెక్స్ట్ 3-4 days మనకు సచివాలయాల్లో వాళ్ళు ఉండాలి. సచివాలయం లెవెల్లో రెయిన్ అలర్ట్స్ గురించి వాళ్ళకి కంటిన్యూ
కంటిన్యూస్గా ప్రజలకు చెప్తూ ఉండాలి. సో మనము స్కై క్లియర్గా ఉంది కదా, తుఫాన్ వస్తుందా లేదా అనేది ఏం లేదు. సో తుఫాన్ ఇస్ ప్రిడిక్టెడ్ అంటే ఆ తుఫాన్ మనకు గ్యారంటీగా వస్తుంది అండ్ ఈ రైన్స్ కూడా మనకు ఉంటాయి. కోసం మన ప్రిపేర్నెస్ లో విలేజ్ లెవెల్ వరకు మనం పెట్టాం. సో విలేజ్ లెవెల్ వరకు పెట్టడం కాకుండా ఆల్ విలేజెస్ లో మనకి ఎక్కడ మనకు లో లయింగ్ ఏరియాస్ ఉన్నదని కూడా మ్యాప్ చేసుకున్నాము. కాంగ్రెస్ పాలనపైన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు విరుచుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని కోతులేనని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అంటేనే కటింగ్ మాస్టర్ అని దుజ్జుమెత్తారు. కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలని బంద్ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చాక ఒక్క మంచి పని చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ గెలిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అని మాట్లాడుతారు. కంటోన్మెంట్ లో సంవత్సరంన్నర కిందట మన ఎమ్మెల్యే గారు చచ్చిపోయింది అక్కడ, లాస్యా నందిత. అక్కడ కూడా ఇటువంటి కథలే చెప్పిండు. 6,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు ఒక మంత్రి. ఇంకొక ఆయనేమో 1000 కోట్లు ఇస్తా అని చెప్పిండు. ఒక్కసారి కంటోన్మెంట్ లో అడుగురి, గెలిచి డబ్బల ఓట్లు పడ్డాక ఈ రోజు వరకు రూపాయి శాంక్షన్ అయిందా ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళని అడగండి. దాన్ని బట్టే మీకు మొత్తం ముచ్చట అర్థమైపోతుంది. కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఒకటే, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఒడ్డుకి ఎక్కాలే, ఇక తర్వాత జంపు కొట్టాలే, మళ్ళీ ఎవ్వడు కనబడాడు. आपसे गुजारिश है, यहाँ की जो हुकूमत है ये कांग्रेस की हुकूमत नहीं है. यहाँ की जो हुकूमत है मिली जुली सरकार है, बीजेपी और कांग्रेस की जॉइंट वेंचर गवर्नमेंट चल रही है यहाँ पे. आप देखिएगा, एक बीजेपी एमपी है यहाँ पे, सीएम रमेश साहब, उनको 1350 करोड़ का कॉन्ट्रैक्ट दिया जाता है कांग्रेस की हुकूमत में. ये मुमकिन है क्या? अगर आपकी मदद नहीं तो एक बीजेपी के एमपी साहब जो 10 साल से यहाँ एक भी काम नहीं कर रहे थे, उनको आज रेवंत रेड्डी साहब 1350 करोड़ का काम दे रहे हैं. क्यों दे रहे हैं? क्योंकि रेवंत रेड्डी साहब के साले साहब को मोदी साहब ने 1100 करोड़ का काम दिया अमृत स्कीम में. बड़े मियाँ सुभान अल्लाह तो छोटे मियाँ माशाअल्लाह. హైడ్రా బగాయించాలి. హైడ్రా బంద్ కావాలంటే కాంగ్రెస్ ను ఓడగొట్టాలి. పేదల ఇండ్లు కూలద్దంటే కాంగ్రెస్ ను ఓడగొట్టాలి. రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను 1,00,000 ఇండ్లు హైదరాబాద్ లో బస్తీలు ఖాళీ చేపించిన, రాత్రి ఆదివారం పూట చూసి కూలగొట్టినా, అయినా నాకే ఓట్లేసి ఇంకిని కూలగొడతా అన్నాడా? రేపు అంటాడా? అనడా? అరే నువ్వు తప్పు చేసినవురా, గరీబోళ్ళ ఇండ్లు కూలగొడుతున్నావు, పెద్ద పెద్దోళ్ళ కూలగొడతలేవు, మా గరీబోళ్ళు ఎంబడబడ్డావు అని బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ ను ఓడగొడితేనే రేవంత్ రెడ్డికి సోయొస్తుంది. రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏండ్ల ఒక్క ఇటుక పెట్టిండా, ఆయన ఒక్క భవనం కట్టిండా? కటింగ్ మాస్టర్. సీఎం అంటే ఈయన చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్ అని పేరు పెట్టినా. ఈయన ఎక్కడ ఓ కొత్త బిల్డింగ్ కట్టింది లేదు, ఓ కొత్త స్కీమ్ పెట్టింది లేదు. ఉన్న కేసీఆర్ టైంలో కట్టిన బిల్డింగ్లకు పోయి రిబ్బన్ కత్తిరించుడు, కేసీఆర్ గారు పెట్టిన మంచి పథకాలకు కత్తెర పెట్టుడు. కేసీఆర్ కిట్ ఉన్నదా? వస్తుందా? 13,000 రూపాయలు వస్తున్నాయా? బంద్ అయిపోయింది. బతుకమ్మకు చీరలు వచ్చినాయి కేసీఆర్ ఉండగా, ఇప్పుడు వస్తున్నాయా? బంద్ అయిపోయినాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డంకిగా ఉన్నారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మెట్రో పనులు చేపట్టేలా ఆయన ఎందుకు కృషి చేయడం లేదని ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి కూడా డీసీసీ పదవికి దరఖాస్తు చేశారనే సమాచారం తనకు ఉందని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారని నొక్కి చెప్పారు. కొన్ని చోట్ల సమర్థవంతులు, అనుభవం ఉన్న వారికి డీసీసీ పదవి ఇవ్వొచ్చని తెలిపారు. ఎమ్మెల్యేలకు కూడా డీసీసీ పదవులు ఉంటాయని వివరించారు. ఎమ్మెల్యేల పదవి అనేది డీసీసీకి అడ్డంకి కాదని స్పష్టం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఐఏఎస్ అధికారి రిజ్వీ ఎవరైనా ప్రజలకు జవాబుదారులుగా ఉండాలని సూచించారు. హలోగ్రామ్ టెండర్లు 10 ఏళ్లుగా ఒకటే కాంట్రాక్టర్లకు ఎందుకు ఇచ్చారో అధికారి రిజ్వీ సమాధానం చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. నవంబర్ 3 నుంచి తెలంగాణలో ప్రైవేటు కాలేజీలు బంద్ కానున్నాయి. ఉన్నత విద్యా సంస్థల సమైక్య సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 1 లోపు పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 900 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలంటున్నారు. అన్ని వృత్తి విద్యా కాలేజీలు, డిగ్రీ, పీజీ కాలేజీలు నిరవధికంగా బంద్ చేపట్టాలని నిర్ణయించారు.
కర్నూలులో ఏసీ స్లీపర్ బస్సు దగ్ధమై 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో అంతులేని విషాదం నింపింది. అయితే ఈ ఘటనపైన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ స్పందించారు. ఒకరి నిర్లక్ష్యం 20 మంది ప్రాణాలను బలి తీసుకుందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. మధ్య మత్తులో వాహనాలతోటి రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పట్టున పెట్టుకునే వాళ్ళు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారని ప్రశ్నించారు. వాళ్ళు చేస్తున్న ఈ తప్పిదం వల్ల ఎన్నో కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయన్నారు. పోలీస్ కమిషనర్ సజ్జనర్ మీ సరదా జలసల కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారని నిలదీశారు. సమాజంలో మన చుట్టే తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు, మానవ బాంబుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వీరి కదలికలపైన వెంటనే డయల్ 100కి కానీ స్థానిక పోలీసులకు కానీ సమాచారం ఇవ్వాలని తెలిపారు. చూస్తూ వాళ్ళను ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకి వచ్చి ఎంతో మందిని చంపేస్తారని, వారిని మనకెందుకులే అని వదిలేస్తే చాలా ప్రాణనష్టం జరుగుతుందని వెల్లడించారు. కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి ప్రధాన కారణంగా భావిస్తున్న బైకర్ శివశంకర్ సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు విడుదల చేశారు. ఆ వీడియోను ట్విట్టర్ వేదికగా సిపి సజ్జనర్ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు. ఎక్కడైనా మా దృష్టికి వస్తే బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు రోడ్ ఇది ఒక రోడ్ టెర్రరిజం. దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రరిస్ట్. అంతే, ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చంపుతారో తెలియదు, వాళ్ళు చచ్చిపోతారో తెలియదు, ఏమవుతారో అనేది కూడా తెలియదు. వాళ్ళు ఎంతో మంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ డ్రంక్ డ్రైవింగ్ వల్ల. వాళ్ళ సొంతంగా కూడా నష్టపోతారు. వాళ్ళు రోడ్ ఎక్కితే అవుతుంది. ఇట్స్ లైక్ సూసైడ్ బాంబర్ అని. అంతే, ఒకరిని చంపొచ్చు, ఇద్దరు చంపొచ్చు, ఒక నలుగురు కూడా చంపొచ్చు. సో ఇట్ విల్ బి వెరీ వెరీ హెవీలీ డెల్ట్ విత్. సో డ్రంక్ అండ్ డ్రైవింగ్, సో విల్ బి ఆల్రెడీ we have a lot of teams, will constitute more teams and ensure that on important days checkings will be done. డిఎన్ఏ రిపోర్టు ఆధారంగా కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తున్నట్లుగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. 18 డెడ్ బాడీల డిఎన్ఏ రిపోర్టులు సరిపోయాయని, మరొకరి వివరాలు ఇంకా రావాల్సి ఉందని ఎస్పీ అన్నారు. ప్రతి డెడ్ బాడీకి ఒక అంబులెన్స్, ఫ్రీజర్ బాక్సులో ఊర్లకు తరలిస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు. చనిపోయిన రిలేటివ్స్తో ఎఫ్ఎస్ఎల్ నుంచి ఈరోజు రావడం జరిగింది. బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఎల్ మనం మృతుల డెడ్ బాడీస్ ఏమున్నాయో మా రిలేటివ్స్కి అప్పగించడం స్టార్ట్ చేశాము. ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు. నిన్న నైట్ మనకి క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన ఆయన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి ఈరోజు శాంపిల్స్ ఇచ్చారు. సో రేపటికెలా వాళ్ళది రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళ బాడీస్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్ అంటే 2 వీలర్ సెపరేట్గా స్లైడ్ అయ్యి పడడము, దానికి ఇంకొకటి సెపరేట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం. సో అంటిల్ ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చింది ఏమంటే, ఫస్ట్ ఇద్దరు 2 వీలర్స్లో వెళ్ళారు కదా, వాళ్ళు ఫస్ట్ స్లైడ్ అయ్యి రోడ్లో పడడము, ఆ తర్వాత బస్సు వచ్చి రోడ్ మీద ఉన్న 2 వీలర్ని హిట్ చేసుకుంటూ అక్కడ అగ్ని ప్రమాదం. బస్ డ్రైవర్ అయితే లిక్కర్ తీసుకోవడము వాస్తవం కాదండి. 2 వీలర్ రైడర్ ఎవరున్నారు శివశంకర్, అతనిది ఎఫ్ఎస్ఎల్ చేసుకుంది. శివశంకర్ బైక్ ప్రమాదంపై ఎర్రస్వామి ఫిర్యాదు చేశాడు. బస్సు ప్రమాదం జరగడానికి ముందే బైక్ స్కిడ్ అయిందని చెప్పాడు. శివశంకర్ బైక్పై వెనక కూర్చున్నాడు ఎర్రస్వామి. ఇక బైక్ స్కిడ్ కావడంతో స్పాట్లోనే శివశంకర్ మృతి చెందాడు. శివశంకర్ను రోడ్డుపై నుంచి పక్కకు జరిపాడు ఎర్రస్వామి. ఆ తర్వాత రోడ్డుపైన ఉన్న బైక్ను పక్కకు జరపబోయేందుకు ప్రయత్నించాడు. బైక్ను పక్కకు జరిపేలోపే మరో బస్సు గుద్దిందని ఎర్రస్వామి తెలిపాడు. బస్సు తగలడంతో బైక్ రోడ్డు మధ్యకు జరిగిందని, రోడ్డుపై పడిపోయిన బైక్ను కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. బైక్ను బస్సు ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. ఎర్రస్వామి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చాదర్ఘాట్లో సెల్ ఫోన్ దొంగలను పట్టుకునే ప్రయత్నంలో గాయపడిన డీసీపీ చైతన్య కుమార్ను ఆయన గన్మెన్ను డీజీపీ శివధర్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్
చాదర్ఘాట్లో సెల్ ఫోన్ దొంగలను పట్టుకునే ప్రయత్నంలో గాయపడిన డీసీపీ చైతన్య కుమార్ను ఆయన ఘనమిన్ను డీజీపీ శివధర్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తోటి కలిసి సోమజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లిన ఆయన చికిత్స పొందుతున్న డీజీపీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చైతన్య కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని, మెరుగుపడుతుందని తెలిపారు. చాదర్ఘట్ ఇస్లామియా బజార్ మధ్యలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక రౌడీ షీటర్ తన ఒక తోటి రౌడీ షీటరో లేకపోతే దొంగతోని కలిసి సెల్ ఫోన్లు స్నాచ్ చేస్తుంటే దాన్ని స్వయంగా చూసినటువంటి ఆ రూట్ లో వెళ్తున్నటువంటి డీసీపీ సౌత్ ఈస్ట్ చైతన్య కుమార్, ఆయన పిఎస్ఓ, ఆయన డ్రైవర్లు అతన్ని పట్టుకునే క్రమంలో అతడు పారిపోయే ప్రయత్నం చేయటం, పారిపోతున్న క్రమంలో కత్తితో వీళ్ళని బెదిరించి వీళ్ళపైన ఛార్జ్ చేసే ప్రయత్నం చేయటము, తర్వాత మళ్ళీ పట్టుకున్నప్పుడు వీళ్ళని విదిలించుకొని కింద పడేసి మళ్ళీ పారిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు చైతన్య కుమార్ డీసీపీ, తర్వాత అతని పిఎస్ఓ బిఎస్ఎన్ మూర్తి వాళ్ళు వదలకుండా ఆయన వెంబడి ఒక మోర్ దెన్ 750 మీటర్స్ అతన్ని చేజ్ చేసి అతని ఇంటిపైకి ఎక్కి ఇంటిపై నుంచి దుంకి అంత చేసినా కానీ వదలకుండా అతన్ని పట్టుకునే క్రమంలో మళ్ళీ ఆయన చేతిలో ఉన్నటువంటి మారణాయుధమైనటువంటి చాకుతో ఇద్దరిపైనకి చార్జ్ చేసి వాళ్ళని స్టాప్ చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో చైతన్య కుమార్ అతని పైన ఫైరింగ్ చేసిండు. అందులో ఆయనకు ఇంజురీ అయింది. మహమ్మద్ ఒమర్ అన్సారీ అని ఆయనకు ఇంజురీ అయింది. ఆయన ఆల్రెడీ 22 కేసులలో నిందితుడిగా ఉన్నాడు. పీడీ యాక్ట్ 2 సార్లు పీడీ యాక్ట్ పెట్టిండ్రు. తర్వాత రౌడీ షీట్ కూడా ఉంది కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో. సో అతను కింద పడిపోయిన తర్వాత అతన్ని వెంబడే హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసింది. ఆయన్ని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మంచి శౌర్య సాహసాలు ప్రదర్శించిన ఇద్దరు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మన డీసీపీ గారు సౌత్ జోన్ స్నేహ మేరా నేతృత్వంలో, అదేవిధంగా మన టాస్క్ ఫోర్స్ కలిసి ఈ ఆటో డ్రైవర్ ఎవరు ఆటో డ్రైవ్ చేశారు, అదేవిధంగా ఈయనతో ఎవరు తోటి దొంగ ఉన్నారు అని పట్టుకోవడానికి మన టీమ్స్ పని చేస్తున్నాం. ఆల్రెడీ కొంత క్లూస్ కూడా దొరకడం జరిగింది. ఎందుకంటే ఈయన ఆల్రెడీ కరుడు కట్టిన నేరస్తుడు. ఆల్మోస్ట్ 20 అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ ఉన్నారు. 2 సార్లు పీడీ యాక్ట్ ఆయన పైన ప్రయోగించడం జరిగింది. 2 సంవత్సరం జైల్లో కూడా ఉండడం జరిగింది. సో ఈ మధ్యలో ఆయన ఎవరెవరితో తిరిగినారు, ఏమేం చేసినారు, దానిపైన కూడా మనం అంతా సమాచారము మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఏరియాలో ఉన్న రౌడీ షీటర్స్ కావచ్చు, ఇలాంటి అఫెన్స్ చేసే వాళ్ళపైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆఫీసర్స్ అందరూ కూడా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత కాకని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, పత్తి కొనుగోళ్లపైన ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదంటూ నిలదీశారు. వర్షాలకు వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోవాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో వర్గపూరు బగ్గుమంది ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారం పోస్టుల్లో నరసాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే మాధవ్ నాయుడు పేరు లేకపోవడంతో వివాదం తలెత్తింది. నిలదీయడంతో టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజులు మాధవ్ నాయుడు వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఆగ్రహంతో మాధవ్ నాయుడు వర్గీయులు సుమారు 1000 మందితోటి కలిసి పట్టణంలో భారీ నిరసన బైక్ ర్యాలీ చేశారు. మంత్రి గుట్టిపాటి రవికుమార్ వసతి గృహం వద్దకు వచ్చి ఇన్ఛార్జి రామరాజును మార్చాలంటూ నినాదాలు చేశారు. సమస్యను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లాలోని మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితులు A15 బాలాజీ, A20 సుదర్శన్ను పోలీసులు అరెస్టు చేశారు. తండ్రి బాలాజీ కుమారుడు సుదర్శన్ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను తంబలపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అనంతరం మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. A1 జనార్దన్ రావుకు వీరిద్దరూ స్పిరిట్ సరఫరా చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. కేంద్ర బలగాల నిర్బంధం మధ్య మావోయిస్టు పార్టీకి నష్టం జరగొద్దనే ఉద్దేశంతోనే సాయుధ పోరాటాన్ని విరమించాలని కేంద్ర కమిటీలో సమిష్టి నిర్ణయం తీసుకున్నామని మాజీ మావోయిస్టు నేత ఆశని తెలిపారు. కేంద్ర బలగాల దాడుల నేపథ్యంలో సాయుధ పోరాట విరమణ జరపాలని మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బిఆర్ దాదా నాయకత్వంలోనే కింది స్థాయి నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. కానీ ఏకపక్షంగా లొంగిపోయి తుపాకులు అప్పజెప్పామని వస్తున్న వార్తలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. దేశవ్యాప్తంగా సాయుధ పోరాటాన్ని విరమించాలని నిర్ణయించినప్పటికీ సమాచార లోపం కారణంగానే కొంతమంది సభ్యులు ఈ నిర్ణయాన్ని తప్పుగా భావిస్తున్నారని తెలిపారు. విప్లవ ద్రోహులుగా ఇటీవల విడుదలైన లేఖను ఖండిస్తూ ఆసన్న వీడియో విడుదల చేశారు. शहादत हो गया। शहादत होने के बाद कहीं किसी जगह में हमारा मुलाकात हुआ कामरेड देव जी के साथ।
मेरा मुलाकात हुआ, सभी सीसी कामरेडों को दिए, उस इन कामरेडों को भी दिए। कामरेडों ने देखा कैसा हुआ, क्या समझा, उन लोग भी दादा का निर्णय के बारे में भी समझा। उस दिन दोपहर को 1-2 बजे के समय में बाहर रहने वाला टीम तक एक लेटर पहुंचा। మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో 21 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు కేస్కల్ డివిజన్ కుమారి కిస్కోడ ఏరియా కమిటీ మావోయిస్టులని. లొంగిపోయిన వారిలో కేస్కల్ డివిజన్ కమిటీ కార్యదర్శి ముఖేష్, మావోయిస్టులు కియోమారి కిస్కోడో ఏరియా కమిటీ కేస్కల్ డివిజన్కు చెందినవారు. ఇక వీరిలో డివిజన్ కమిటీ కార్యదర్శి ముఖేష్ ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీ నిరుద్యోగ యువత ఉద్యోగాలు స్వయం ఉపాధి కోసం మార్చ్ ఫాస్ట్ నిర్వహించింది. బస్టాండ్ సమీపంలోని కొమరం భీమి విగ్రహానికి పూలమాలలు వేసి సభ ప్రాంగణానికి ర్యాలీగా బయలుదేరిన యువతను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆదివాసీ యువతకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదివాసీ యువత రోడ్డుపై బైఠాయించింది. పోలీసు పహారాలో సభ ప్రాంగణానికి ఆదివాసీ యువత ర్యాలీగా వెళ్లింది. మహబూబాబాద్ పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. ఆంధ్ర ఊటీ అరకులో గిరిజనులు ఉరితలతోటి నిరసన తెలుపుతున్నారు. తమకు జీవనాధారమైన భూమిపై అటవీశాఖ పెత్తనంపైన తిరుగుబాటు చేస్తున్నారు. అరకులోయలో మాడగడ వ్యూ పాయింట్ అందాలు, అక్కడి సంపదపైన అటవీశాఖ అధికారులు తమ నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తుండడంపైన గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాడగడ వ్యూ పాయింట్ నుంచి చూస్తే మేఘాలు భూమి మీదకి ఉన్నట్లుగా కనిపిస్తుంటాయి. అరకు వేళ టూరిస్టులు ఖచ్చితంగా మాడగడ వ్యూ పాయింట్ సందర్శిస్తేనే పర్యటన పూర్తయినట్లుగా భావిస్తారు. అలాంటి చోటును అటవీశాఖ తన సొంతం అంటుంది. అయితే పూర్వీకుల నుంచి వంశపారంపర్యంగా అక్కడ ఉంటున్న ఆ భూమి మాధ్యనని గిరిజనులు అంటున్నారు. అటవీ రెవెన్యూ శాఖలు తీర్పిన ఆందోళన వ్యక్తం చేస్తూ గిరిజనులు ఉరితలతోటి నిరసన వ్యక్తం చేస్తున్నారు. 600 కుటుంబాలకు జీవనాధారమైన మాడగడ వ్యూ పాయింట్ అటవీశాఖ స్వాధీనం చేసుకుని కేవలం 15 మందికి ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారని గిరిజనులు వాపోతున్నారు. అల్లూరు జిల్లా కలెక్టర్ స్పందించకుంటే మాడగడకు టూరిస్టులను రానియబోమని గిరిజనులు హెచ్చరిస్తున్నారు. తిరుపతి చెన్నై మార్గంలోని నగరి మండలంలో రోడ్డు కొట్టుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతిరోజు నిత్యం వందలాది గ్రామాల నుంచి బ్రతుకు తెరువు కోసం విద్యార్థులు చదువు కోసం అనునిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ కుశస్థలి రోడ్డు గత 4 రోజులుగా పడుతున్న వర్షాల కారణంగా కొట్టుకుపోయింది. దీని అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ఎంతో తొందరగా వీలైతే అంత తొందరగా మరమ్మతులు చేపట్టాలని పట్టణ ప్రజలు, గ్రామ ప్రజలు కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అన్నదాతను ఆందోళనకు గురిచేస్తుంది. మెదక్ జిల్లాలో అల్పపీడన కారణంగా 2-3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొనుగోలు కేంద్రాల వద్దకు చేర్చిన ధాన్యం తడిసిపోయింది. మెదక్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. ధాన్యం రాసుల్లో నీరు చేరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరబోసిన ధాన్యాన్ని తూకం వేసేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో వర్షాలు ముంచెత్తాయి. కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న రైతులు తడిసిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయాలని కోరుతున్నారు. రాసులపై కప్పుకునేందుకు అధికారులు తమకు టార్పాలిన్ కవర్లు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు రైతులు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేస్తున్న వ్యాఖ్యలపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని ఏకంగా ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. సల్మాన్ను పాక్ ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన జాయ్ ఫోరం 2025 కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆ కార్యక్రమంలో పాకిస్తాన్, బలూచిస్తాన్ను సల్మాన్ వేరు చేసి మాట్లాడమే ఆ దేశ ఆగ్రహానికి కారణమైంది.
సౌదీ అరేబియాలో హిందీ సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయని తమిళం, తెలుగు, మలయాళం సినిమాలు కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి అన్నారు సల్మాన్ ఖాన్. పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బలూచిస్తాన్ నుంచి కూడా వచ్చిన వారు చాలామంది ఉన్నారని సల్మాన్ అన్నాడు. ఇక పాకిస్తాన్, బలూచిస్తాన్లను వేరువేరుగా ప్రస్తావించడంతో పాక్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సల్మాన్ వ్యాఖ్యలను దేశ వ్యతిరేక చర్యగా పరిగణించిన పాక్ ప్రభుత్వం అతడు ఒక ఉగ్రవాదని ముద్ర వేసింది.